ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని సేవకుడిగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, ఈ దినము శుద్ధీకరణ కూడిక. రేపు బల్లారాధన ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆశ కలిగి, ఆసక్తి కలిగి శుద్ధి చేసుకోవాలని క్రీస్తు ప్రభు ప్రేమలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కొద్ది మాటలు లేఖన గ్రంథము నుండి మనము చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వాక్య భాగం. లేవియా కాండం 19వ అధ్యాయం 16వ వాక్య భాగం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి చాలు. ఇక్కడ మూలవాక్యంగా దేవుడు మనతో మాట్లాడి ఈ మాసములో, ఈ వారములో శుద్ధి చేసుకోమంటున్న ఒక మాట, కొండెగాడెవై కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇక్కడ మాటలు ఎక్కడ, అక్కడ మాటలు ఎక్కడ చెప్పకూడదు. ఇట్టి ఆలోచన, ఇట్టి అవిశ్వాసపు క్రియలు, స్వభావాలు నీలో ఉంటే వాటిని సరి చేసుకోమంటున్నాడు. రేపు రొట్టె విరుచు దినము గనుక వాక్యము చాలా స్పష్టముగా స్పష్టీకరిస్తుంది. చాలాసార్లు మనల్ని నమ్మి ఎవరైనా మనకి ఏదైనా మాట చెప్తే ఆ మాట, ఆ నమ్మకత్వాన్ని ఒమ్ముపోలు చేస్తాం. కొండెగాడవై కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. పల్లెటూరులో కూర కోసం ఇంటింటికి తిరిగినట్టు ఈనాడు చాలామంది ఒక స్థిరమైన స్థావరం లేదు. కొండెగాడవై పాందాడ్ పాందాడ్ అన్నట్టు బ్రతికేస్తారు. వాక్యము చాలా స్పష్టీకరిస్తుంది. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజలు ఒక స్థిరమైన స్థావరము కలిగి ఉండాలి, ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ మనకి 2 అంశాలు గుర్తుంటాయి. 2 అంశాలని మనము చూడొచ్చు. ఒకటి, ఇంటింటికి అనగా కొద్ది దినాలు దేవుని చేతిలో, మరి కొద్ది దినాలు సాతాను చేతిలో ఉండే స్వభావాలుగా ఉండకూడదు. నీవు వెచ్చగానైనుండు లేదా చల్లగానైనుండు, నులివెచ్చని జీవితం చేయకు. సంగమా, నీ జీవితము సిద్ధపరచబడిన ఆ సిద్ధపాటు ఒక ఆధ్యాత్మిక కోణములో ఉండాలి, కానీ ఆత్మీయతను పోగొట్టుకునేటట్టు ఉండకూడదు. పాపములో శాపమును, అతిక్రమమును దాచిపెట్టుకొని నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి నిన్ను ఆశీర్వాదానికి చేరువ చేయదు, ప్రభువుకు సమీపంగా మార్చదు. కొద్ది దినాలు దేవుని వైపు నడిచి మరికొద్ది దినాలు సాతాను వైపు నడిచిన నీ జీవితము పతనానికే వెళుతుంది. కొండెములాడుచు నీ ప్రజలు ఇంటింటికి తిరగకూడదు. ఇశ్రాయేలులారా, కొండెగాడవై నీవు ఉండకూడదు.
ఇశ్రాయేలులారా, మీ జీవితాన్ని, మీ హృదయాలను జాగ్రత్తగా సరిచేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మన బ్రతుకును మార్చుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నాం. ఈ దినము కొద్ది నిమిషాలు శుద్ధి చేసుకోవడానికి శుద్ధీకరణ కూటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. రేపు దేవుని శరీరాన్ని తీసుకునే ముందు, దేవుని రక్తాన్ని త్రాగే ముందు, నాకు నమ్మకంగా దేవుడు ఇచ్చిన నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన వరాలను, దర్శనాలను, నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను సాతానికి అప్పగిచేస్తున్నానేమో, దేవుని నమ్మకాన్ని ఒమ్ముపాలు చేస్తున్నానేమో, పాపముతో చేతులు వేసి, పాపముతో చేతులు కలిపి నా జీవితాన్ని, నా హృదయాన్ని దేవుడు ఆలయముగా మార్చుకుంటున్న నా హృదయాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమోనని నిన్ను నీవు ప్రశ్నించుకొని పరీక్షించుకునే సమయం ఇది. చూద్దామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వాక్యం. కొండెగాడు ఇంటింటికి తిరుగుతాడు, వాడికి స్థిర నివాసం ఉండదు. వాడు ఎవడు అంటే సాతానుగాడు. వాడికి స్థావరం ఉండదు. కొండెగాడు ఒక్క చోట ఉండడు. ఎవరిని మృంగుదుమా అని, ఎవరిని ముంచుదుమా అని వాడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటాడు. ఎవరో ఒకరి కుటుంబాన్ని పతనానికి నడిపించాలని వాడు ఇంటింటికి తిరుగుతూ గాలము వేస్తూ ఉంటాడు. వాడి చేతిలో నువ్వు పడ్డావంటే నీ కుటుంబం పతనానికి వెళ్తుంది. వీడికి స్థావరం ఉండదు. ఒకానొక రోజు పెళ్లి జరుగుతుంది పరలోకంలో. పెళ్లి విందుకు పెళ్లి కర్త యేసుక్రీస్తు ప్రభువు. ఈ పెళ్లి విందుకి ఏదో జరుగుతుందని సాతానుగాడు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాడు. వెళుతుంటే అక్కడ యజమాని అడిగాడు, నాయనా ఎక్కడి నుండి వచ్చావు? ఎవడు పిలిచాడు? ఎవరు పిలిచారు నిన్నని అడిగితే వాడు అంటాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడ ఏదో జరుగుతుందని వచ్చాను. వాడికి పిలుపు లేదు, ప్రతిష్టత లేదు, పెళ్లి కార్డు లేదు, ఊరు వార్త లేదు. పిలవని పేరంటానికి ఎక్కడ విందు జరిగితే, ఎక్కడ కొంతమంది జనాలు కుముగూడి ఉంటే అక్కడికి వచ్చేస్తాడు వాడు. వాళ్ళ మధ్యలో దూరి వీళ్ళందరినీ గొడవలు పెట్టేసేవాడు. కొండెగాడై ఉండేవాడు, కొండెములాడు నాలుక గలవాడు. వాక్యం సెలవిస్తుంది, వాడు ఇంటింటికి తిరిగి మీ ఇళ్లలో నివాసము చేసినట్టు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మొక్కను తెచ్చుకుంటాం. ఏదైనా నచ్చినా ఏం తెచ్చుకుంటాం? మైండ్ అత్తచగా వస్తువు తెచ్చుకుంటాం. అట్లాగే వాడు ఇంటింటికి తిరిగంట ఇంటికో విత్తనమును చల్లేసి వెళ్తాడంట. ఆ ఇంటికో విత్తనము చల్లేసి వెళ్తే ఆ ఇంట్లో కోపపరులో లోక సంబంధమైన క్రియలు చేసేవాళ్ళు లెగుస్తారంట. అప్పుడు వాడు అంటాడంట, ఈ ఇంటిలో నాకు సంబంధించిన మనుషులు ఉన్నారు, అందుకు నేను పద్దాకలా వస్తున్నా. వాళ్ళు వాళ్ళల్లోకి వచ్చి గొడవలు పెట్టి సమాధాన స్థితి లేకుండా చేసేవాడు సాతానుగాడు, కొండెగాడు, కొండెములాడేవాడు, ఇంటింటికి తిరిగేవాడు. ఇశ్రాయేలులారా, మీలో ఎవరు కొండెగాడై ఉండకూడదు. చూద్దాం సామెతలు 11:13. ఎవరు ఏం చేస్తాడు? వీడికి ఏం చెప్పినా కడుపులో పెట్టడు. ఏళ్ల గుట్టు వాళ్ళకి, వాళ్ళ గుట్టు వీళ్ళకి చెప్పేసేవాడు. వీడికి స్థిరమైన మానవత్వం ఉండదు. సామెత చెప్తున్నారు, ఇదొక సామెత. కొండెగాడు
పరుల గుట్టు బయట పెట్టేస్తాడు. కింద వచ్చిన చదువు. నమ్మకమైన స్వభావం గలవాడై దిగిరా బాబు. నమ్మకమైన స్వభావము గలవాడై తర్వాత పై వచనం చదువు, 12వ వచనం చదువు. తన పొరుగువాన్ని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి చాలా మౌనంగా ఉంటాడు, కొండెములాడువాడు బయట పెడతాడు. మరి ఇట్టి స్వభావం నీలో ఉందా? ఉన్నదా? ఏదైనా నమ్మకంగా చెప్పినానంటే అభిషేక్ అన్న ఇట్టా చెప్పినాడంట అని ఎత్తి ఈ అక్క పోయి ఇంకో అక్కకి, ఈ అన్న పోయి ఇంకో అన్నకి చెప్పే స్వభావాలు ఉంటే వీళ్ళనేమంటారు? కొండెగాడై ఉండేవాడు. కొండెగాడు పరుల గుట్టు అంటే వీడు గుట్టు దాచిపెట్టుకునేవాడు కాదు. వీడు ఒక మంచి నమ్మకస్తుడు. దేవుడు మోషే గురించి అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. యోబు గురించి అంటాడు, ఇతడు న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈరోజు దేవుని గురించి ఏ సాక్ష్యం ఇవ్వాలి? ఆలోచించే. ఈరోజు దేవుని గురించి ఏ సాక్ష్యాన్ని పంచాలి? నీవు దేవుని గుట్టును బయట పెట్టేవాడివా? పరుల సొమ్మును పరుల గుట్టును బయట పెట్టేవాడివా? కొండెగాడై ఈ పరుల గుట్టు బయట పెట్టేవాడు ఒక చోట సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి అంటాడు, రే వాడు చూడు నీ గురించి ఇట్టా అంటున్నాడు. వాడి దగ్గరికి పోయి అంటాడు, అరే వాడు చూడు వీడి గురించి ఇట్టా అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం పెడతాడు? వాడు చిచ్చు పెడతాడు. ఈడెవడు? కొండెగాడు. వీడికి మంచి మానవత్వం భేదాలంటూ ఉండవు. వీడి బ్రతుకే ఒక తుచ్చమైన బ్రతుకు. ఈ రోజుల్లో నీలో ఇట్టి స్వభావం ఉందేమో, దేవుడు సరి చేసుకోమంటున్నాడు. నా శరీరమును నా రక్తమును పానం చేసే నీవు ఇట్టి స్వభావాలను కలిగి జీవించకూడదు. ఎబ్రీ పత్రికలో అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మీరు ప్రవర్తన విషయములో జాగ్రత్తవై. 124వ కీర్తన 1వ వాక్యం చదువు. చదవాలి. 124:1. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల ఉండని ఎడల వాక్యము సెలవిస్తుంది, మనుషులు మన పైకి లేచినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండనప్పుడు, మన ప్రాణాన్ని వారు తీయాలని చూస్తున్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉండకపోతే కింద వచనాల్లో వారు మనలను మింగివేసి ఉంటారు, జలములు మనలను అసలు ఇట్టి స్థితి కలుగుటకు కారణం ఏంటి? దేవుడు నీకు తోడై ఉండకుండా ఉండుటకు గల కారణం ఏంటంటే నీ తుచ్చమైన పాపములు, నీ అతిక్రమములు. వాక్యము సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు.
అంతకంతకు 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 వాడు పాడైపోతాడు, కానీ వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు నూతన బలాన్ని పొందుతాడు. అది దాచిపెట్టుకుంటున్నామా? కొండెగాడవై ఉన్నావేమో. విశ్వాసుల్లో కూడా కొండెగాళ్ళు ఉంటారు. నమ్మకంగా ఏ మాట చెప్పినా మాటను వక్రీకరించి రూపాయిని 5 రూపాయలుగా మార్చినట్టు మాటలు మార్చి మాట్లాడే మహానుభావులు లేకపోలేదు సంఘాల్లో. కొండెగాడు ఎక్కడ 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 సమయం దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరికితే ఎవరిని మోసపరుద్దామా, ఎవరి జీవితాన్ని పతనానికి నడిపిద్దామా, ఎవరి బ్రతుకును పాడు చేద్దామా అని కొండెగాడు కలిగిన, కొండెములాడు నాలుక కలిగిన వారు సంఘాల్లో ఉంటారు. నీవు వర్ధిల్లుట, నీవు దీవించబడుట వారికి ఇష్టం ఉండదు. ఎంతసేపటికి నువ్వు దీవింపబడకూడదు, నువ్వు ఆశీర్వదింపబడకూడదని నీ నాశనమును కోరుకునేవారు ఉంటారు. నీ గురించి వీళ్ళని వాళ్ళని అడుగుతూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ గురించి మాట్లాడుతూ, నీ దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు కొండెగాళ్ళు. వీరికి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది బైబిల్. మిత్రభేదాలు ఉండవు వీళ్ళకి. చూస్తారా? మిత్రభేదాలు చూపిస్తారు వీళ్ళు. చూడండి, సామెతలు 16వ అధ్యాయం 28వ వాక్యం. ఎంతసేపు? మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదం. ప్రతి దాంట్లో భేదాలు, విభేదాలు, విభేదాలు కలుగజేస్తాడు. రే వాడిదే కులం, ఆ కులస్తుడితో మనకి పని ఏంటి? వాడే మతస్థుడు, మిత్రభేదం చేస్తాడు కొండెగాడు. ఏ కులం అయితే ఏముంది? సంఘాల్లో కూడా ఇట్లాంటి చీడ పురుగులు లేకపోలేదు. ఉన్నవాళ్లతో మాట్లాడదాం, మనం ఉన్నోళ్ళం. డబ్బు లేని వారితో మాట్లాడకూడదు. ఇట్లాంటి విభేదాలు, విభేదాలు చూపించేవాడు కొండెవాడు. ఈనాడు ఇలాంటి గజ్జి, రోతపు గజ్జి, దురద, తామర నీలో ఉందేమో తీసిపడే వాక్యం సెలవిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు నా శరీరమును తాకే అర్హతను కోల్పోయారు. రోమాపత్రికలో పౌలు చక్కగా వర్ణిస్తాడు. 1వ అధ్యాయం 30వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని, ఎదుటే నిలచిన నీపైనే అనురాగ సీమలు అరణ్యవాసమే నాకు మేలాయేను, నార్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయు.
నీవే రావాలయ్యా, నీతో ఉండాలయ్యా, ఇలలో నాదు బ్రతుకును సరిచేయ్యా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. చదవండి. కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయుల నేరై ఇటు కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. చాలు, ఒక్కొక్కటి చదువు ఇప్పుడు. కొండెగాడు, అపవాది తంత్రములు కలుగ చేయు వాడును, దేవదూషణ చేసువాడు, హింసలు చేసేవాడు, అహంకార భావములు కలిగినవాడు, గర్విష్ఠులు కలిగినవాడు, అహంభావములు చూపించువాడు, ఇదిగో నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు అని ధనవంతుడు ఎలాగైతే తన అహంకారమును వెల్లుబుచ్చాడు, ఇట్లాంటి ఆలోచన గలవాడును, బింకములాడేవాడు, మోత చెవులు గలవాడు, చెడ్డవాటిని కలుగ చేయువాడు, మంచిని సమాధి చేసేవాడు, మంచిని లేవనెత్తకుండా చెడ్డ క్రియలు జరిగించువాడు, పాపానికి ప్రయారిటీ ఇచ్చేవాడు, పాపానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, పాపముతో సావాసం చేసేవాడు, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించకుండా తల్లిదండ్రులను సైతము మోసపరిచి అవిధేయతగా నడిచేవారి జీవితములో మరణం ప్రాప్తిస్తుంది. ఈనాడు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయస్తులై ఉన్నారు, కని పెంచి రెక్కలు ముక్కలు చేసుకొని తిని తినక వస్త్రాలు కట్టుకొనక కొత్త బట్టలు కొనక ఎందరి జీవితాలలో ఎవనుడా నీ తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నావా, లేదా దుఃఖపరిచే బిడలై మారారా? అధిక గారాభము అత్యంత ప్రమాదకరం అంటుంది బైబుల్. ఇక్కడే రాస్తాడు, అవిధేయత కలిగిన వాడై విధేయత చూపడు, తండ్రి వస్తున్నా విధేయతగా ఉండడు, అవిధేయత చూపిస్తాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా ఏదో సంపాదిద్దామని వెళ్ళి జీవితాలను పతనానికి ఈడ్చుకున్నవారు లేకపోలేదండి బైబిల్లో. తప్పిపోయిన కుమారుడు ఏదో చేద్దామని తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు, చివరికి పందులు తినే పొట్టును తిని ఆకలి తీరక మరలా తండ్రి ఇంటికి చేరలేదా? యాకోబు కుమారుడైన రూబేను తండ్రిని విధేయత చూపక అంటాడు యాకోబు, నా పడకను పంచుకున్నవాడు ఈడు భ్రష్టుడు. లేరంటారా? ఏలి కుమారులు భ్రష్టులైపోయారు. మరి నీ పిల్లల్ని ఎట్టా పెంచుతున్నా? వెళ్ళవద్దు అన్న పనికి వెళ్ళింది దీనా, జీవితాన్ని పాడు చేసుకుంది. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపై నడిచినవాడు వర్ధిల్లుతాడు, నా ఉపదేశమును అంగీకరించి నడుచువాడు వర్ధిల్లును. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు.
మరి ఎంతమంది సన్మానిస్తున్నారు? సన్మానించని ప్రతివాడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండడు. వాడి జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటాడు. సన్మానించువాడు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదమును బట్టి అంతకంతకు 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 వర్ధిల్లుతాడు. సంసోను తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని చేసుకోమంటే లేదు అని తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. చివరికి దేవుడిచ్చు అభిషేకాన్ని పోగొట్టుకోలేదా? అవివేదత అండి. సాతానుగాడు పుట్టిస్తాడు ఈ అవివేదత. విధేయత కాదు, అవిధేయత. సాతానుడు పుట్టిస్తాడు. ఎందుకు? భ్రష్టత్వానికి నడిపించడానికి. ఎందుకు? పాపం వైపు నడిపించడానికి, దేవుని నుండి దూరం చేయడానికి, దేవుని ఆశీర్వాదం నుండి దూరం చేయాలని, దేవుని తలంపులను దూరం చేయాలని. వాక్యము సెలవిస్తుంది. ఈనాడు చాలామంది పిల్లలు భ్రష్టులైపోవడానికి కారణం తల్లిదండ్రుల పట్ల విధేయత చూపకపోవటమే. తర్వాత మాట తప్పువాడు అనురాగరహితుడును ఇట్టి కార్యములు చేయువాడు. వీళ్ళు మరణానికి తగినవారు, వీళ్ళు మరణాన్ని కోరుకునేవారు. కొండగాడై మరణాన్ని కోరుకున్నవారు మీ మధ్య ఉన్నాడు. మీ మధ్యలోనే ఉండు, మీ స్నేహితులుగా ఉంటూ కొండగాడవై మిత్రభేదం చూపించువారు ఉన్నారు. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి, స్నేహితుల మధ్య స్నేహం అన్న పేరుతో స్నేహాన్ని పాడు రకంగా మార్చుకొని, స్నేహం అన్న పేరుతో స్నేహితుని భార్యను పాడు చేస్తున్న మూర్ఖులు లేకపోలేదు. స్నేహం అన్న పిచ్చిలో స్నేహితుని ప్రాణాలు తీస్తున్న భ్రష్టులు లేకపోలేదు. వీళ్ళు కొండెగాళ్ళు. వీడికి మిత్రభేదం ఉండవు, వీడికి మంచి మనస్సాక్షి ఉండదు. ప్రతినిత్యము భేద విభేదాలు వీడి మదిలో తడుతూనే ఉంటాయి. ఎంతమంది లేకపోలేదు. స్నేహితుడు స్నేహం అనే ముసుగులో స్నేహితుడు లేని టయానికి స్నేహితుని ఇంటికి పోయి స్నేహితుని మోసపరుస్తున్న దుర్మార్గులు లేరా? నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. కొండగాడు ఈడు. ఎక్కడ సందు దొరికితే అక్కడ చేరిపోదాం, ఎక్కడ సందు దొరికితే అక్కడ వాలిపోదాం. స్నేహం అన్న ముసుగు. వీడు మిత్రభేదాలు చూపిస్తాడు. మిత్రుల్లాగే ఉంటాడు కానీ విభేదాలు చూపిస్తాడు. మిత్రుల్లాగే ఉంటాడు, స్నేహితుల్లాగే ఉంటాడు కానీ వీడి ఆలోచనలు అన్నీ వేరే ఉంటాయి. మిత్రభేదం చూపించేవాడు. బైబిల్ చక్కగా రాస్తాడు సాల్మన్, ఇతడు మిత్రభేదము చేయు కొండెగాడు. నీ స్నేహితుడు లేని టైంలో నీకేం పని అయ్యా వాడింట్లో? నీ స్నేహితుడు లేని టైంలో వాడింటి గడపల దగ్గర నీకేం పని? ఈనాడు కుటుంబాలు భ్రష్టత్వానికి వెళ్తున్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి. అంటే సాతానుడు ఎన్ని కోణాలలో మనిషిని వంచుకుపోవాలో వంచేటట్టు చేస్తున్నాడో గమనించాలి. ఏ స్నేహము మంచిది, ఏ నడవడిక మంచిది, ఏ ఆలోచన మంచిది, ఎవరి బాట మంచిది ఆలోచించే. ఇటు క్రియలు నీలో ఉన్నాయేమో సరి చేసుకో.
దేవుని శరీరం అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన శరీరమును తాకే అర్హత నీకు కలగాలి అంటే కొండెములాడు నాలుక నీ నుండి వేరైపోవాలి. సామెతలు 26:20 ఎక్కువ ఇందులోనే కనబడుతుంది, సామెతల గ్రంథంలోనే కనబడిద్ది. 26:20 సామెతలు 26:20. చదవాలి, ఇందా తీశారు కదా సామెతలు 26:20. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది, కొండెగాడు లేని ఎడల కట్టెలుంటే అగ్ని ఏమవుతుంది? కట్టెలు ఉంటే అగ్ని అంతకంతకు మండుతుంది. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది. చిచ్చు పెట్టేవాడు లేకపోతే సమస్య అక్కడితో ఆగిపోతుంది. చిచ్చులు పెట్టేవాడు ఉంటే ఎక్కువైపోతుంది. కొండెగాడు లేని ఎడల జగడములు ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, చల్లారిపోతాయి. కొండెగాడు ఉంటే జగడములు ఎక్కువైపోతాయి. కొండెగాడు లేకపోతే గ్యాసు వేడివేడిగా, కింద గ్యాస్ లేదనుకో, పెనం వేడి అవుతుంది, వెలిగించినప్పుడు వేడవుతుంది, గ్యాస్ కింద ఆగిపోయింది, చిన్నగా అదేమవుతుంది? చల్లారిపోతుంది. మీ చుట్టుపక్కల, మీ స్నేహ బంధాల్లో, మీరు వ్యాపారం చేయి చోట, ఉద్యోగాలు చేయి చోట చిన్న గొడవ అంటే గొడవను పెద్ద చేసేవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మనం కొండెగాడు లేని చోట జగడాలంట ఉండవంట. కొండెగాడు ఉంటే జగడములు రెట్టింపు అవుతాయి. ఇంకొక మాట చెప్తాను. యెహెజ్కేలు 22:9 కాయే ఏదా కడదు గ్రిజమన్న. యెహెజ్కేలు 22:9 యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం. ఎంత లేటా? ఇర్మియా, జెర్మియా, యెహెజ్కేలు, యెషయా 9. జగడములు కొండెములు చెప్పి నరహత్య చేయువాడు నీలో ఉన్నాడు. పర్వతముల మీద చాలు. కొండములు చెప్పి, లేనిది ఉన్నదిగా చెప్పి, ఉన్నది లేనిదిగా క్రియేట్ చేసి నరహత్య చేసేవారు మీలో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఈ క్రియలన్నీ మీలో ఉన్నాయేమో సరి చేసుకో, శుద్ధీకరించు. ఆత్మ శుద్ధీకరణ కావాలి, ప్రాణ శుద్ధీకరణ కావాలి, శరీర శుద్ధీకరణ కావాలి, వివేచింపబడాలి, శుద్ధీకరింపబడాలి, ఓ మంచి సిద్ధపాటుకు రావాలి. క్రీస్తు కొరకు వైరాగ్యముగా నడుము కట్టుకొని నిలబడే అట్టి ప్రార్థనా జీవితంలో నీవు పాదం మోపాలంటే నీలో ఈ క్రియలన్నీ తొలగిపోవాలి. ఇంకొక మాట చూపినా, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వాక్యం. సామెతల గ్రంథం 18:8. కొండెగాని మాటలు రుచికర భోజనములు అంటారు. చూడండి,
కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు రుచికర భోజ్యములు, అవి అవి కడుపులోనికి దిగిపోవును. కొండెగాడు చాలే, కొండెగాడు మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే ఆ మాటలు స్వీకరించేస్తాం. కొండెగాడు మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే వాళ్ళ మాటల్లో పడిపోతాం. మాయ మాటలు చెప్పేవాడు వెంటనే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా క్రియేటింగ్. వీడి మాటకి ఒక న్యాయపరమైన ఆలోచనలు ఉండవు. వీడి మాటకి ఓ సరి అయిన క్రియ ఉండదు. వీడు మాట్లాడుతూ ఉంటే కాసేపు మంచిగా మాట్లాడతాడు, తనకు అనుకూలంగా మాట్లాడతాడు, తనకు అనుకూలంగా లేదు అనుకుంటే మరలా మాట తిప్పేస్తాడు. కొండెగాడు మాటలు మాట్లాడితే ఆ మాట ఎలా ఉంటుందంటే రుచికరమైన భోజనం ఎలా ఉంటుందో, ఎట్లా ఆస్వాదిస్తామో అట్లా ఆస్వాదిస్తామంట. కొండెగాని మాటలు రుచికల భోజ్యములంట. కొండెగాడు కొండెములాడుచు ఇంటింటికి తిరుగువాడు. మరి కొన్ని చోట్ల అంటాడు, కొండెములాడే నాలుక నీకు ఉండకూడదు. ఇదే సామెతల్లో. లాడుచున్న స్త్రీ సావాసములో, వ్యామోహములో మీరు నడవకూడదు. ఈడు సర్పము కంటే డేంజర్, ఈడు పాము కంటే డేంజర్. ఇక్కడ ఎక్కడ శుద్ధి చేసుకో. ఈనాడు నువ్వు ఎట్టగున్నావేమో శుద్ధపరుచుకో, శుద్ధీకరించు. నీ హృదయమును దేవునికి అర్పించు. కర్పణగా ప్రభు సన్నిధిలో పానార్పణంగా నీవు కరిగినప్పుడు దీవించబడతావు. కనుక 7 మాటలు నేను మీకు తెలియజేశాను. 1, కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. 2, కొండెగాడవై తిరగలాడువాడు భ్రష్టుడవుతాడు. 3, కొండెగాడు మిత్రభేదాలు చేస్తాడు, నీవట్ట చేయకూడదు. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కొండెగాడు అంటే జగడాలు రెట్టింపవుతాయి. కొండములు చెప్పి నరహత్య చేయువారు మీలో ఉన్నారు, అట్లా ఉండకూడదు. కొండెగాని మాటలు రుచికర భోజ్యములు, వాడి మాటలకు మనము లోనవ్వకూడదు, మనము ఆ రీతిగా ఉండకూడదు. కొండెగాడ్రవై మనం మారకూడదు. కొండెగాడు ఏం చేస్తాడు? విధేయతగా కాకుండా అవిధేయత చూపిస్తాడు. కనుక ఈ 7 అంశాలు నీలో ఉన్నాయేమో. నేను లోతునకు వెళ్ళి మీకు వివరణ ఇవ్వలేదు, సమయం అయిపోతుంది. మరలా రేపటి దినాన పునరుద్ధానపు ఆరాధన ఉంది కనుక పైనే మీకు నేను వివరించాను. కనుక 7 మాటలు మీ హృదయంలో మరలా ఇంటికి వెళ్ళి ఒకసారి చదివి శుద్ధీకరించుకో. దేవుని మందిరము చేరి ప్రార్థనతో శుద్ధీకరించుకో. నూతన సంవత్సరములో మొదటి శుద్ధీకరణ కూడిక, మొదటి బల్లారాధనను ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా నువ్వు దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తిని త్రాగగలిగి శుద్ధీకరించుకొని ప్రభు ప్రేమను ప్రకటన చేసే విత్తనము ఒక మంచి సాధనం వలె మారాలని సేవకుడిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపి బల శౌర్యము గల దేవ, పాదములకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ, రాత్రికాలపు సమయంలో నాయనా శుద్ధీకరణ కూడికలో కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడారు. కొండెములాడుచు తిరుగు వారు మీ మధ్య ఉన్నారన్నావు. అటు వారు మా మధ్య ఉన్నారేమో, లయపరచండి, తీసివేయండి, త్రోసివేయమని ప్రార్థిస్తుంది. మాలో అట్టి స్వభావాలు ఉన్నాయేమో, అట్టి చేదైన వేరు ఏదైనా నాలో మొలిసిందేమో, దాన్ని సరిచేయండి, తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇదేనా
శుద్ధీకరణ ఉపవాస కూడికను బట్టి స్తోత్రాలు. ఆయన రేపటి దినాన్ని మంచి మనస్సాక్షి కలిగి నీ శరీరమును తినుటకు త్రాగుటకు అల్పులమైన మాకు మీరు అవకాశమునివ్వమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ క్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. రేపు ఉదయం 10 గంటలకు పునరుద్ధానపు ఆరాధన ప్రారంభింపబడుతుంది కనుక ఆయా ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో సమయానికి రావాలని క్రీస్తు నామమున ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకటే ఆరాధన ఉంటుంది కనుక సకాలములో దేవుని మందిరానికి మీరు రావాలని, దేవుని శరీరమును మనం తిని త్రాగబోతున్నాం, విధేయత చూపుతూ మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధికి రావాలని క్రీస్తు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.